हाय फ्रेंड्स अंदर जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मई चैनल व्लॉग वे मन नागुल वर्ल्ड बिगेस्ट फेमस राहुल कलाकार सो गाइस आफ्टर 2 months तरह इक मल्ली व्लॉग तीसुन्नानु मीकोसम सो इक्कड़ एमेम अपडेट्स उन्नायो एंतवरकु वर्क कंप्लीट अयिंदो अनेदी अपडेट అనేది మీకు ఇవ్వడానికి వచ్చానండి సో ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే ఇంకా చాలా డిఫరెంట్ మోడల్లో గణపతులు కూడా చాలా మేకింగ్ అయినాయండి సో మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలనుకుంటున్నాను అండ్ వేరే లెవెల్లో ఉన్నాయి నిజంగా గణేష్లో సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది సో నిజంగా ఈసారి ఫిదా అండి అంత అద్భుతంగా ఉన్నాయి గణేష్లు మాత్రం సో ప్లీజ్ గైస్ అందరూ దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను సో అందరూ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గైస్ ప్రతి ఒక్కరికి నా ఒకటే చిన్న రిక్వెస్ట్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ తీస్తూనే ఉంటాను సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ గైస్ అందరికి జై శ్రీరామ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో हाय फ्रेंड्स अंदर जय श्रीराम वेलकम बैक टू मई चैनल ब्लॉग वे मन नागोल राहुल कलाकार वर्ल्ड बिगेस्ट फेमस अंडी सो इक्कड़ वच्चेसी मनमु वीडियो तीसी दादापु दग्गर 2 months అయిపోయిందండి సో ఈ 2 months లో ఎంతవరకు విగ్రహాలు తయారైనాయో ఏవేవే మోడల్స్ వచ్చాయో అవేంటిదో మొత్తం చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి అండ్ దీని అడ్రస్ వచ్చేసి నాగుల్ మెట్రో స్టేషన్ నాగుల్ టు ఉప్పల్ టు మనకు ఎల్బీనగర్ వెళ్ళే రూట్ లో పిల్లర్ నెంబర్ 872 ఆపోజిట్ లోనే మనకు రాహుల్ కళాకార్ షెడ్ అండి సో దీని కొత్త షెడ్ కూడా ఉంది అప్కమింగ్ సూన్ లో మీకు అక్కడ కూడా వీడియో తీస్తాను సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో లోపలికి వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్ టు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు శివుని అవతారంలో ఉన్న గణేశుడు అండ్ బ్యాక్ డ్రాప్ లో మనకు ప్రీవియస్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు అప్పుడైతే లేదండి సో ఇప్పుడైతే పెట్టి చూసుకోవచ్చు ఆర్చ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది సో ఇక్కడ మనకు భజన బల్లి అందరు జై శ్రీరామ్ అని చెప్పేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి సో మనకు అన్ని దేవతలు లోపల అయితే ఉన్నాయండి సో పైన వచ్చేసి మనకు లక్ష్మీదేవి కాదండి మనకు ఏదో దేవుడు ఉండో సో అందరు చూడండి చూసి కామెంట్ చేయండి అండ్ మనకు ముందలైతే శివుని అవతారంలో ఉన్న గణేశుడు అయితే దర్శిస్తుండు అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది దాదాపు మనకు 7 to 8 feet మధ్యలో ఉంటుందండి సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ సోఫా పైన కూర్చున్న బొజ్జ గణపతి అండి జస్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సో శాంపుల్గా ఎక్కడైతే కొన్ని పెట్టారు ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం ఇవి ఒకటే మోడల్ అండి అండ్ ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే మేకింగ్ అయినాయి గణేశులు ఈరోజు మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు బొజ్జ గణపతి ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి సో ఎంత అద్భుతంగా ఉందో చూస్తారు కండి వెడల్పులో మాత్రం చాలా లావుగా ఉండు అండ్ గణేష్ కూడా వేరే లెవెల్లో ఉందండి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ రో మొత్తం అదే అండి అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ఈస్ ద కొత్త మోడల్ అండి సో 2025లో స్పెషల్ వినాయకుడు సో రథం బండి పైన మన బుల్ పైన కూర్చొని వెళ్తున్న బొజ్జ గణపతి అండ్ చూసుకోవచ్చు పైన మనకు బ్యాక్గ్రౌండ్లో హంస వచ్చింది అండ్ మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి జస్ట్ సిట్టింగ్ పొజిషన్ భారీగా ఉండండి దగ్గర 14 నుంచి 15 feet ఉంటాడు ఈ గణేశుడు వచ్చేసి సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు ఇది ఒక కొత్త మోడల్ 25లా అండ్ కొత్తగా చూపించాల్సింది ఏం లేదండి సో అవన్నీ ఇవి మనకు ప్రీవియస్ వీడియోలో చూపించినాయి మీకు ఇవన్నీ సో ఇంకొక షెడ్లో వెళ్దాం పక్కన ఉన్న షెడ్కి వెళ్తాం ఆ షెడ్లో ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను ఇవన్నీ మొత్తం ప్రీవియస్ వీడియోలో సో గైస్ చూసారు కదా ఈ మొత్తం మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిందే అండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ మన ముంబై స్టైల్లో గణేష్ ఎట్లుంటారు ఇక్కడ అయితే అట్లనే ఉందండి అండ్ స్పెషల్ గణేష్ 2025లో నిజంగా ఇది వేరే స్పెషల్ అంటే స్పెషల్ అందరికీ జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ గణేశుని దానికి సంబంధించిందే మన భారతదేశానికి సంబంధించిన వినాయకుడు అండి ఇది సో చూసుకోవచ్చు దీంట్లో చాలా స్పెషల్ అండ్ చాలా క్వాలిటీస్ ఉన్నాయి మనకు సో డీటెయిల్ టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి మధ్యలో ఫస్ట్ వచ్చేసి మన బొజ్జ గణపతి ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు సో చూసుకోవచ్చు సో ఇక్కడైతే పగడి అయితే కట్టుకుని ఉన్నాడండి అండ్ ఇక్కడ లడ్డు చేయి వచ్చింది అక్కడ మన ఆశీర్వాద ఇచ్చే చెయ్యి సో ఇది మొత్తానికి అయిపోయింది కాబట్టి అండ్ గైస్ 2025లో స్పెషల్ వినాయకుడు అంటే ఇదే అండి మన రాహుల్ కళాకారులో స్పెషల్ గణేశుడు అంటే చాలా ఉన్నా కూడా కానీ ఇది స్పెషల్ ఎందుకు అంటున్నా అంటే మనకు ఇందులో జవాన్ మనకు సోల్జర్ కానివ్వండి రైతు కానివ్వండి మనకు భారతమాత తల్లి కానివ్వండి శివాజీ మహారాజ్ అండ్ మన గణేశుడు ఇవన్నీ ఉన్నాయండి సో ఇది మొత్తానికి మనకు భారతదేశానికి సంబంధించిన గణేశుడు కాబట్టి సో అది అంటే ఆ ఉద్దేశం అంటలేను మీరు
మనకు ఈ ఇయర్ 2025లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న పాకిస్తాన్ యుద్ధంలో గురించి ఇది కూర్చోబెడితే మనకు కూడా కొంతమంది అర్థం చేసుకుంటారని చెప్పేసి మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి డీటెయిల్. సో ప్రజెంట్ మనకు మెయిన్ బొజ్జ గణపతి ఇక్కడ అయితే కూర్చొని ఉన్నారు. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ పగడి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లడ్డు చేయి అండ్ ఆశీర్వాద్ చేయి మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషిక వాహనుడు లడ్డు తింటుండు. అండ్ దీనిపైన వచ్చేసి మనకు మన సోల్జర్ది జీప్ అండి, వెహికల్ వాహనం అంటే మనకు ఉంటుంది కదండి. సో దానికి సంబంధించిన వెహికల్ అయితే ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూస్తారు కదా. సో టైర్ కూడా యాజ్ ఇట్ ఈస్ అచ్చు దింపినట్టు ఉందండి టైర్ కూడా. సో కార్ కూడా అద్భుతంగా ఉంది. అండ్ దీనిపైన వచ్చేసి మనకు జవాన్ సోల్జర్ చూస్తారు కదా. సో అందరూ జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నిజంగా గైస్ వేరే లెవెల్లో ఉంది. సెల్యూట్ చేస్తున్నాం మనం జవాన్ని చూసుకోవచ్చు. అండ్ ఇది మనకు లెఫ్ట్ సైడ్లో ఉందండి. రైట్ సైడ్లో వచ్చేసి మనకు రైతు, సో అన్నదాత సుఖీభావ అని చెప్పి మనం చెప్తాం కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫార్మర్ ఎంత అద్భుతంగా ఇక్కడ నించొని ఉన్నారో. చాలా అద్భుతంగా అయితే ఉండండి నించొని జస్ట్ స్టాండింగ్ పొజిషన్. దానిపైన వచ్చేసి మనకు శివాజీ మహారాజ్. సో అందరూ జై జై భవానీ జై శివాజీ అని చెప్పేసి కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మన శివాజీ మహారాజ్ చూస్తారు కదా ఎట్లా కూర్చొని ఉన్నారో. దానిపైన వచ్చేసి మనకు స్వామివారి కిరీటం పైన మనకు అమ్మవారు అయితే ఉన్నారండి. సో మనకు భూతల్లి, ఎందుకంటే మన భారతదేశానికి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు మొత్తం ఇండియా మ్యాప్ ఉందండి. సో టోటల్ చూసుకోవచ్చు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, చాలా అద్భుతంగా ఉంది. సో కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. నిజంగా మనము అదంటారు కదండి, చాలా ఉన్నాయి ఇక్కడైతే. సో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో ఇలాంటి విగ్రహం వచ్చేసి ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేదు. సో ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి మీరు చూసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ కాలనీలో ఈ వినాయకుడు అయితే కూర్చోబెట్టాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు గైస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అండ్ ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిందే. బ్యాక్గ్రౌండ్లో 4 ఎలిఫెంట్స్ అండ్ మధ్యలో వచ్చేసి మన ముంబై స్టైల్లో గణపతి. సో ఇది కూడా వేరే లెవెల్. సో చూస్తున్నారు గైస్ మన 2025లో స్పెషల్ గణేశుడు అంటే ఎక్కడ ఉన్నాయంటే మన రావుల్ కళాకార్లోనే ఉంటాయండి. నాగోల్ రావుల్ కళాకార్ అంటేనే వరల్డ్ బిగ్గెస్ట్ ఫేమస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న మోడల్స్ మొత్తం మనకు దుల్పేట్ సంబంధించింది కన్నా వేరే లెవెల్లో ఉంటాయి. సో ఈ ఓన్లీ జస్ట్ బొజ్జ గణపతి చూస్తున్నారు ఎంత అద్భుతంగా కూర్చున్నాడు. సో కాలు మీద కాలు వేసుకొని మన లాస్ట్ ఇయర్ బాలాపూర్ లేక ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని ఎంత అద్భుతంగా నీట్గా కూర్చొని ఉన్నాడు చూస్తున్నారు గైస్. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ భయ్యా, నిజంగా అద్భుతం. సో చూసి అందరు షాక్ అవుతారు. సిట్టింగ్ పొజిషన్ సింపుల్ అండి. సో మనకు నాకు తెలిసిన కాడికంటే సో సిట్టింగ్ పొజిషన్లోనే మనకు వేరే లెవెల్లో కళ అయితే ఉంటుంది మనకు బొజ్జ గణపతి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటారు. అండ్ సో ఇక్కడ చూపించాను కదా మీకు అన్ని ప్రీవియస్ వీడియోలో. సో చూసుకోవచ్చు గైస్, ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించింది అన్ని గణపతులు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో మనకు సన్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మన వేణుగోపాల స్వామి వచ్చాడు, కాదండి మన తుల్జా భవాని వచ్చింది. సో చూసుకోవచ్చు, అందరూ కామెంట్ చేయండి. సో గైస్ ఇది అప్డేట్. సో 2 months తర్వాత వచ్చి కూడా మీకు కొన్ని విగ్రహాలు అయితే తయారైనాయి కాబట్టి సో అవి కూడా మీకు చూపించాను. సో మీరు దయచేసి ప్లీజ్ గైస్ అందరూ దయచేసి ఒకటే కోరుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ తీస్తూనే ఉంటాను. సో కొన్ని గ్యాప్ రావడం వల్ల నా ఛానల్ మళ్ళీ డౌన్ అయింది. ప్లీజ్ అందరు దయచేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ తీస్తానండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై హింద్.